ఈ టైంలో ఒక మైనార్టీ వ్యక్తికి మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ కోడ్ అమలు అవుతున్న నేపథ్యంలో దీన్ని ఎంతవరకు అంటే ఇది కోడ్ వయలేషన్ కదా? 100% అవుతుంది. ఇప్పుడు మనం చూసాం సునీత గారి పాప మీద ఉమ్, మసీదు కొంత దూరంలో అంటే అదే ఉల్లంఘించినట్టు ఎఫ్ఐఆర్ కేసు, నమోదు అవును, చేయడం, అవును. అదే అజరుద్దీన్ గారు లోపలికి వచ్చి అక్కడ ఓటర్లతో మాట్లాడుతుంటే ఆయన మీద కేసు లేకపోవడం, ఉమ్, అంటే ప్రేక్షక పాత్ర ఎవరు వహిస్తారు అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఉమ్, నిజంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఇలాంటి టైంలో ఆ మంత్రి పదవి ఇవ్వడం అంటే ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినట్టే. దీన్ని కూడా వీలైతే మేము తర్వాత ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. రైట్. అక్కడ కమ్యూనల్ వైజ్ గా చాలా వైలెన్స్ జరుగుతూ ఉంది జూబ్లీస్ లో అని చెప్పేసి మేము అక్కడ వెళ్ళిన సందర్భంలో అక్కడ ముస్లిం సంబంధించినటువంటి మత పెద్దల్ని బెదిరిస్తున్నారు, ఆ తర్వాత క్రిస్టియన్ మత పెద్దల్ని బెదిరిస్తున్నారు. నిన్నైతే విపరీతంగా ఒక 20 మంది పోలీసులు, అటు అభ్యర్థి కాదు పోలీసులు పోయి అసలు నువ్వు ప్రచారంలో తిరగొద్దని చెప్పేసి ఆయనని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇది ఎట్లా మరి ఇది కోడ్ ఉల్లంఘించినట్టు కదా, లేకపోతే ఒక పార్టీకి అంటే వత్తాసు ఇక్కడ క్లియర్ గా ఇప్పుడు మీరు అన్నట్టు పండర్ గారు మీరు చెప్పిన తర్వాత మీ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కూడా మేము కేసులు పెట్టే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ లో. అంతేనా? అలా ఎందుకంటే ఆ మత పెద్దల దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని కంప్లైంట్ తీసుకొని ఇప్పుడున్న ఎలక్షన్ అధికారులకు కంప్లైంట్ ఇచ్చి దాని తర్వాత ఎలక్షన్ అధికారుల స్టేట్మెంట్ బేస్ చేసుకొని వాళ్ళు ఎంక్వైరీ బేస్ చేసుకొని కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి మేము ఈ కన్సెంట్ పోలీస్ అధికారులు ఎవరైతే సహకరిస్తున్నారో, ఎవరైతే భయభ్రాంతులకు గురి చేస్తున్నారో, అంటే ఎన్నికల నియమావళిని రూల్స్ని ఫాలో చేయాల్సిన పోలీస్ అధికారులు వాళ్ళే బ్రేక్ చేసినప్పుడు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది.